95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కనీస వేతనం 25,000 ఇవ్వాలంటూ అంగన్వాడీల ఆందోళన. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్లో దారుణం. వేధింపులు భరించలేక భర్తను గొడ్డలితో నరికిన భార్య. దసరా పండుగ నుంచి విశాఖ నుంచి ఏపీ పరిపాలన. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశం. ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారన్న కొల్లు రవీంద్ర. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం 25,000 ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అంగన్వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్ఐని కొందరు జుట్టు పట్టుకుని లాగారు. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తము సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిర్వధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. యూనియన్ ఆధ్వర్యంలో 10వ రోజుకు కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరిగింది. మా సమస్యలను కలెక్టర్ గారికి నివేదించడానికి ఇక్కడికి వస్తే ఆయమ్మలు టీచర్లు అని కూడా ఆడవాళ్ళని చూడకుండా పోలీసులు అడ్డుకోవడము ఇది సమంజసం కాదు. ఆడవాళ్ళని లాఠీ చార్జ్ చేయడము, సారీలు ఇగ్గడము, జాకెట్లు ఇగ్గడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా సమస్యలను విన్నవించుకోవడానికి ప్రభుత్వం తెలియజేయడానికి కోసమే మేము ఇక్కడికి వచ్చాము. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. డబ్బులు ఈ వడ్డీలు కడుతూ అనేక మంది పల్లెటూర్లలో పాపం అంటే తప్పకుండా గొల్ల కుర్మలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. గొల్ల కుర్మలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన ఉన్నది. పోరాటం కూడా ఎన్నిక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామానికి చెందిన పిట్టల నడిపి రాజన్న అతని భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఎర్వచింతల్ గ్రామానికి చెందిన పిట్టల నడిపి రాజన్నకు 2 కుమారులు, భార్య ఉన్నారు. వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మద్యం తాగి భార్య బిడ్డల లక్ష్మితోటి గొడవ పడేవాడని, రోజులాగానే రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి అతని భార్యతో గొడవ పడటంతో ఈ వేధింపులు తట్టుకోలేక మృతుడి తలపై అతని భార్య లక్ష్మి ఆవేశంలో పక్కనే ఉన్న గొడ్డలితో నరకగా అతని తలపై తీవ్రమైన రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. జరగరాదు బయటకు వస్తా రక్తం చూడు पैसे बोलते ए बोलते रहा
లక్షలు అప్పు ఉన్నది. మొన్ననే తీసుకున్నాం. ఆ సొమ్ములకి ఇక సొమ్ము పడుతుంది. వచ్చే దసరా పండుగ నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాడేపల్లిలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. సంబంధిత మంత్రులు అన్ని అంశాలతో సభకు రావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్నారు. సివిల్ సర్వీస్ది న్యూ స్కీమ్ ఉంది కంపల్సరీ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంతైనా స్కీమ్ ఏం కాదు వాళ్ళకి పథకం ఏం కాదు. పథకం ఇంతకుముందు లేదు కదా. అది ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యాడంటే 50,000 ఇస్తారు. మెయిన్ సెలెక్ట్ అయితే 1,00,000 దాకా వాడు అప్లై చేసుకుంటే నాకు ఫైనాన్స్ ఇంకా ఫర్దర్ కోచింగ్ అవసరం. మనం ఎవరు రారు ముందుకు వెళ్ళిపోయి ఎవరు రారు. ఇదిగో సార్ బాగా స్లోగా వెళ్తారు ఇక్కడి నుంచి. ఫస్ట్ సార్ సైడ్కి మేము దిగేదే లేదు. వెళ్ళిపోతాడు మేము తిరగకూడదు. విద్యల కోసం కొంచెం అన్న కొంచెం ముందుకున్నా లోపల నుంచి వస్తున్నారు కార్లు. ఏదప్పుడు లోపలికి మళ్ళీ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 8వ రోజు టీడీపీ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలుగు రైతు బీసీ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారని, అందుకే కుట్రపూరితంగా ఆయనను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. చెప్తా ఉన్నారు. ఇవాళ కుక్కలు, పనికిరాని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇవాళ మీ పని అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, ఎత్తుక్కోండి. మీరు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో కదా చంద్రమండలం మీద ఎక్కి మీరు దూరిన లాక్కొచ్చి మిమ్మల్ని కొట్లోడు తీసి రోడ్ల మీద తంతామని కూడా ఈ ఎమ్మెల్యేలకి మంత్రులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని న్యాయస్థానం మేము ఉంటాం. అలాగే ప్రజా కోర్టులోనే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క పోరాటాన్ని తెలియజేసుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక స్వచ్ఛమైనటువంటి నిప్పులాగా తీసుకొస్తామని తెలియజేస్తాం. ఈ రోజున మరి 8వ రోజు మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మరి ముక్త కంఠంతో ఇది అన్యాయం, అమానుష్యం, దుర్మార్గం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మరి అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే నిరాహార దీక్షలు జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఒల్లూరు నియోజకవర్గంలో దూళిపాల నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు 8వ రోజు ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతున్నాయి. ఈ శిబిరానికి మరి ఈరోజు బీసీ విభాగం తరఫున అలాగే తెలుగు రైతు విభాగం తరఫున మరి ఇక్కడ పెద్దలందరూ కూడా కూర్చోవడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే తలంపుతోనే తప్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసినటువంటి పునాదులు ఇవాళ ఐటీలో కానీ, ఆ రోజున హైదరాబాద్ నగరం కానీ ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం, ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాగే విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా యువతకు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో ఇవాళ అవినీతి జరిగిపోయిందని చెప్పి 10 సంవత్సరాల తర్వాత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైనటువంటి పాలకులు పాలసీలు చేస్తారు, డెసిషన్స్ ఇస్తారు. దాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారాన్ని ఎక్కడ కూడా బాధ్యత చేయకుండా కేవలం ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును సృష్టించి కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా ఆయన్ని జైల్లో పెట్టించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇవాళ సిమెంట్ సంస్థ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో సిమెంట్స్ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారని ఎండీ వచ్చి స్వయంగా చెప్పాడు. అదేవిధంగా డీజీటెక్ వాళ్ళు కూడా చెప్పారు, ఒక మంచి ప్రాజెక్ట్ మేము చేసాం, వాళ్ళు లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు కూడా ఇవాళ అన్యాయం అవుతుందని వాళ్ళు చెప్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి సిఐడిని ఒక జేబు సంస్థ వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడటానికి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తోందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తెలిపారు. మదనపల్లె పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు జంగాల శివరాం, టీడీపీ యువ నాయకులు మహమ్మద్ జునైద్, అక్బరీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇక ముందు జనసేన టీడీపీ సంయుక్తంగా ఉద్యమిస్తాయని చెప్పారు. గవర్నమెంట్ పొరపాటు గవర్నమెంట్ పొరపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ బాబా
డాక్టర్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధారకి రాజ్యాంగం రచించారు అంబేద్కర్ రాజ్యాంగం అందించాలి అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా బాగా జరిగింది, ఎక్కడ ఏ తప్పు వాళ్ళు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ ఎండి వాళ్ళ స్టాఫ్ అందరూ బాగానే ఉన్నారు. అట్లా కర్ణాటకలో ఆ కార్పొరేషన్ నడుస్తూనే ఉంది, తెలంగాణలో ఆ కార్పొరేషన్ నడుస్తూ ఉంది. ఆ కార్పొరేషన్ సంబంధించిన అందరూ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కేవలం ఎలక్షన్లు అతి త్వరలో ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇప్పుడు దొంగ ఓట్లు ఆల్రెడీ చేర్పించుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆ దొంగ ఓట్లతో డబ్బులు చాలా ఇన్కమ్ వచ్చింది వాళ్ళకి, మందు ద్వారా, ఇసుక ద్వారా, మైసు ద్వారా, అన్ని రకాలుగా ఏమున్నాయి మాఫియా పనులన్నీ వాళ్ళే చేసినారు. ఆ మాఫియా పనులు చేయడం వల్ల విపరీతంగా డబ్బు చేరిపోయింది. ప్లస్ దానికి అనుకూలంగా ఓట్లు, దొంగ ఓట్లు కూడా చేసుకున్నారు. తెలుగుదేశం జనసేన ఓట్లు పెరిగడం జరిగింది, దాదాపు మదనపల్లి కాన్స్టిట్యూషన్లో 20,000 పైగా. సో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈజీగా ఎలక్షన్లో గెలిపోవచ్చని ఒక దుర్మార్గమైన, దుశ్చరమైన ఒక ఆలోచనతోనే ఇట్లా చేసి చంద్రబాబుని అరెస్ట్ చేసినారంటే ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై తెలుగుదేశం, జై జనసేన. జై తెలుగుదేశం, జై జనసేన. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణ శివార్లోని అక్కమ్మ దేవాలయం ఎదురుగా అనంతపురం కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై రాత్రి కొండ చిలువ ప్రత్యక్షమైంది. రోడ్డు దాటుతుండగా అటువైపు వెళ్లే వాహనదారులు తమ సెల్ ఫోన్లో బంధించి మీడియాకు అందించారు. అతిపెద్ద కొండ చిలువ ప్రధాన రహదారిలో కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు చెందారు. వారు మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం ఈ రోడ్డుపైన పట్టణవాసులు వాకింగ్ చేస్తుంటారన్నారు. కంగార్ల గుడి అంత పెళ్లి కాదు, సమాచారం పెడతాం. కదలాడి లైట్ అది ఇటు వరకు ఎట్లా ఎగురుతుంది? అంతలా ఉంది, అదేంటికి ఎగురుతుంది? ఇంతలా ఉంది, ఎగురుతుంది అండి. చాలా పవర్ఫుల్ అది. అదే తినింది గుడి. పడుతుంది కంగార్ల గుడి. అంత పెళ్లి కాదు, కళ్యాణ్ సమాచారం పెడతాం. కదలాడి లైట్ అది ఇటు వరకు ఎట్లా ఎగురుతుంది? అంతలా ఉంది, అదేంటికి ఎగురుతుంది? ఇంతలా ఉంది, ఎగురుతుంది అండి. చాలా పవర్ఫుల్ అది. అదే తినింది కంగార్ల గుడి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకులులో మెడికల్ కళాశాల నిర్మాణానికి 475 కోట్లు మంజూరు చేశారని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నియోజకవర్గ ఇన్ఛార్జి బుడాల గోపి తెలిపారు. దగ్గులూరులో కళాశాల పనులను పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జరగడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అదేవిధంగా పాలకులు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు గున్నం నాగబాబు, ఎడ్ల తాతాజీ తదితరులున్నారు. డైలీ లేబర్ 20 లేబర్స్ ఇవి ఓన్లీ మ్యాన్ పవర్ అండి, అంటే ఫైల్స్ వేసి వాళ్ళు వేరేగా ఉంటారు. ముందు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసి పెడతారా, లేదా కాలేజీ మనకు మాత్రం మనకి ఎంత పగలగొట్టేస్తారు మళ్ళీ ఇదంతా విరిగిపోతాయి. అది ఎలా ఉందంటే ఆల్కహాల్ ఏం గుర్తుండదు, ఇప్పుడు ఆల్కహాల్ మర్చిపోతారు. చిరిగిపోతుందా? సింపేకలు లేదా వెంకటేశ్వరరావు విశాల్ నటించినటువంటి మార్క్ యాంటోనీ చిత్రం రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దీంతో హైదరాబాద్ లోని సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విశాల్ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. అరెస్టుకు ముందు కొంచెం ఆలోచించుంటే బాగుండేదని, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యులకు ఒక భయం కలుగుతుందన్నారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది అంటూ విశాల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నాకు నచ్చిన పాలిటిషియన్ అయినా సరే ఒక వ్యక్తిగా నేను ఇక్కడ ఓట్ చేయలేదు, నేను తమిళనాడులో ఓట్ చేశాను. ఒక వ్యక్తిగా నేను చూసినప్పుడు ఎస్ దేర్ కుడ్ హావ్ బీన్ మోర్ they could have been a bigger thought process into it before taking the bold step or taking the step of arresting Chandrababu Naidu. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తికే ఈ విషయం అంటే అలాంటి సామాన్యుడికి భయం వస్తుంది. అదే నేను ఓపెన్గా చెప్తాను. ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆయన అడిగే questions కానీ it is unanswerable so far as to my knowledge. I can't go deep into the subject because honestly speaking we have been busy with the film promotion and everything. But నేను ఆ విషయం తలుచుకున్నప్పుడు నాకు ఒక సామాన్యుడు నాకు I feel the same. I hope justice prevails at the end of the day. Finally justice should prevail. జస్టిస్ కోసమే మేము అందరూ మేము మాలాంటి సామాన్యులు మేము సినిమాలో ఉండొచ్చు కానీ ఇంటికి వెళ్తే మేము నార్మల్ పీపుల్
we look at finally whether truth prevails or not. Truth should prevail at the end of it. So I wish there was some more thought process given before going into action. Thank you, sir. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని 5వ వార్డు బోరవానిపాలెం జాతీయ రహదారిపై ఉదయం లారీ బోల్తా పడింది. స్థానికులు సమాచారంపై పిఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్కి గాయాలు కాగా వెంటనే కేజీహెచ్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కనీస వేతనం 25,000 ఇవ్వాలంటూ అంగన్వాడీల ఆందోళన. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్లో దారుణం. వేధింపులు భరించలేక భర్తను గొడ్డలితో నరికిన భార్య. దసరా పండుగ నుంచి విశాఖ నుంచి ఏపీ పరిపాలన. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశం. ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారన్న కొల్లు రవీంద్ర. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.